ఎన్నికల్లో ప్రైస్టైడింగ్ అధికారులు సహాయ ప్రైస్టైడింగ్ అధికారులది కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం చైతన్య డిగ్రీ కాలేజీలో ప్రైస్టైడింగ్ అసిస్టెంట్ ప్రైస్టైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల సంఘం రూపొందించిన హ్యాండ్ బుక్ ను అధికారులు తూచా తప్పకుండా చదవడమే కాకుండా అందులోని అన్ని నియమాలను పాటించాలని కలెక్టర్ తెలిపారు. ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం జారీ చేస్తున్న నూతన నిబంధనలు రూల్స్ ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని, ఎన్నికల పట్ల ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం ఉండవద్దని ఆయన కోరారు. పోలింగ్ సందర్భంగా చేయాల్సిన విధులు చేయకుండా వాటిపై ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన ఉండాలన్నారు. శిక్షణ పొందిన రోజు నుండి పోలింగ్ ముగిసే వరకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తల పట్ల అధికారులుగా విధులు నిర్వహించే వారికి అన్ని అంశాల పట్ల పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు. పోలింగ్ రోజు పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో మూక్ పోల్ నిర్వహించాలన్నారు. ఓటరు జాబితాలో పోస్టల్ బ్యాలెట్, చనిపోయిన వారి వివరాలు తదితర వివరాలు మార్క్ చేయబడి ఉంటుంది. ఓటు వేయడానికి వచ్చే ఓటరు వద్ద ఏపిక్ కార్డుతో రకాల ఇతర ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డులను వినియోగించుకోవచ్చు అన్నారు. శిక్షణ కార్యక్రమాలతో పాటు ఎన్నికల సంబంధించి మెటీరియల్ ను ఆయా పోలింగ్ సిబ్బందికి అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్, డీజీఓ అబ్దుల్ హై, ఆయా తహసీల్దార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. It's a very small number. So at full day training session, first round of training, tarata meer allot aina constituency ko kuda second round of training kuda chestamu. So it's a very detailed process. Detailed guidelines kuda unnayi. Naaku telisina varaku most of many of the members previous duty kuda chesi untaru. So many of them have gone through the book also. Kani malla commission nunchi okate maata chepta untaru. Even if we have all done election duty before, but prati sari updated guidelines, updated reports, updated before that మనం మీ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా చేయాలి. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ పార్టిసిపెంట్స్. కైండ్లీ యూటిలైజ్ ది ట్రైనింగ్ ఇన్ అ ఫుల్ మేనర్. ఇప్పుడు ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. ఏఎల్ఎండి గారు కూడా మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ తీసుకున్నారు. ప్లీజ్ గో హెడ్ అండ్ యూటిలైజ్ దిస్ ట్రైనింగ్ ఫుల్లీ. ఆల్ ద వెరీ బెస్ట్. జస్ట్ నోట్ డౌన్. నేను చెప్తాను, కొంచెం రాసుకోండి. 5 minutes మీరు నోట్ చేసుకుంటే వేరే మళ్ళీ మాక్ పోల్లో కామన్గా జరుగుతూ ఉంటాయి ఎర్రర్స్. సో మనకు మీకు అందరికీ తెలుసు 90 నిమిషాల కంటే మనకు చేయాల్సి ఉంటుంది, స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఎలక్షన్ ఏజెంట్స్ ఇన్ టైంలో వస్తే మీరు స్టార్ట్ చేస్తారు, అదర్వైజ్ 15 minutes వెయిట్ చేస్తారు, దెన్ యూ విల్ స్టార్ట్. సో మినిమం 50 votes మీరు కంపల్సరీగా ఓట్ చేయాల్సి ఉంటుంది. మినిమం కాదు, కంపల్సరీగా 50 ఓట్లు చేయాల్సి ఉంటుంది. టెస్ట్ స్లిప్లు 7 ఉంటాయి, అలో చేయాలి. ఆ రకంగా మీ పోల్ 6 కావచ్చు, 7 కావచ్చు. పోల్ క్లోజ్ అయిపోయిన తర్వాత మార్క్స్ రిజిస్టర్ 17Aలో రిమార్క్స్ రాస్తారు, రెడ్డికి గీత కొట్టేసి. తర్వాత ఏం చేయాలి? క్లోజ్ బటన్ వస్తారు. ఓకే, తీసేది మరి మమ్మల్ని పిలిపిస్తారా మిమ్మల్ని ఆ రోజు? చాలా పెద్ద దానికి ప్రోటోకాల్ మళ్ళీ అర్థమైందా? మళ్ళీ 17C కలవాలి, ఏదైనా అంటే అది మళ్ళీ డిఓ గారు సిఇఓకి పర్మిషన్ తీసుకోవాలి. రకరకాల ఇబ్బందులు ఉంటాయి దాంట్లో. చాలా సింపుల్ ఇష్యూ ఇది. ఏంటిది అని అంటే క్లోజ్ బటన్ మనం హడావిడిలో మర్చిపోతాం. సాధారణంగా మనం చాలా మర్చిపోతూ ఉంటాం. అందరికీ 80%. ఈవెన్ ఆ రోజులకి కూడా ఎగ్జామ్ పెట్టారు, డిఓస్లకి కూడా పెట్టారు. 80% ఇస్ ద పాసింగ్ మార్క్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్. సో మేక్ షూర్ మీరు మీ బుక్ రెఫర్ చేసుకోండి, బట్ ది ఎగ్జామ్ షుడ్ బి ఆన్సర్డ్ ఇన్ ద కరెక్ట్ మేనర్. Instead, we are done with the elections in a fair, transparent, and in a rule-bound manner. So, మా తరఫున మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఎనీ ఇష్యూస్ ఆల్ ఎక్స్పర్ట్ మెంబర్స్ కూడా ఉన్నారు. Kindly share your doubts. Kindly have questioning. Spend as much time as possible with the machines. And మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్లో కూడా టీమ్స్ ఉంటారు. If you have any last minute doubts, ఇంకా కొంతమంది కూడా అక్కడ ఉంచుకుంటాము. But just do it in a systematic manner, in a rule-bound manner. I'm sure we will all be, on the safe side on the polling day. So మీ అందరికీ all the best, and I hope another 500 members అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. So we are one of the first center, and 8th
8 rooms at the rate of 50 per day. Organize your handbook in every situation. No other there is no other official material except the presiding officer handbook, which is shared by Election Commission themselves. That all material available. There is no other official material, only the handbook. Handbook లో ఒక చెక్ లిస్ట్ కూడా ఉంటుంది. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి కన్సర్నింగ్ మాక్ పోల్ క్లియరెన్స్, CRC, then your mock poll certificate, replacement of machines during mock poll, during actual poll. If PU doesn't work, CU doesn't work, what is to be done, which part of the machine is to be replaced at what time, that చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. So good evening to all. I think we are training in two centers today. This is the bigger center. Here almost 1500 plus members train చేస్తున్నాము. చిన్న చిన్న క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ మీ అందరితో హ్యాండ్బుక్ కూడా షేర్ చేయడం జరిగింది. PPT ద్వారా కూడా మార్నింగ్ సెషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ సెషన్ అట్ ద రేట్ ఆఫ్ 2 or 3 మషీన్స్ పర్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఐ హోప్ టు ఇట్ అగైన్ అండ్ అగైన్ బికాస్ పాత ఎలక్షన్స్ చేసినా కూడా ప్రతి ఎలక్షన్లో కొత్త పాయింట్స్ ఉంటాయి, కొత్త గైడ్ లైన్స్ ఉంటాయి, కొత్త రిపోర్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ ఈసారి చేంజ్ అయింది ఫ్రమ్ part 1 to 5. సో అది స్ట్రాంగ్ రూమ్ మటీరియల్ కింద పోతుంది అలాంగ్ విత్ యువర్ 17C diary. So you have to be very very careful about what you do, which are the new reports, which are the critical reports. It's all covered in the handbook. So if you go through the material, there will be no problem. Only thing is that if all of us cover all the steps which are given in the training, it won't lead to any problem for the district administration later. Because even if one machine becomes problematic, they don't do mock poll clearance properly, if they don't take out the VVPAT slips after mock poll, if CRC is not done, then it will lead to counting problems. Counting roju all this will come out, which machine, which presiding officer, enduku ila jarigindi, political parties will raise doubts and entire counting process is disrupted. So my sincere request, each and every one of you will be responsible for one polling station. దయచేసి రూల్స్ ప్రకారం మొత్తం ప్రోటోకాల్ 1 by 1 without hurry, without any tension మీరు అందరూ ఫాలో చేస్తే there will be no problem in the get that also. So అందరికీ all the best and